ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద పంజరంతో కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. టీడీపీ పంజరం నుండి ఏసీబీని విడుదల చేయాలన్నారు. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపులపై వెంటనే ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్లో జగన్ కి 1750 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడి అయిందని గుర్తు చేశారు. ఆధారాలు ఉన్న మన దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అని నిలదీశారు. మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా. కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు. మన వాళ్ళు కనుక్కోలేనిది, మన సిబిఐ, మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో, ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో, మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు. అంటే మనమంత చేతగాని వాళ్ళమా? సిబిఐ అంత చేతగానిదా? ఈడీ అంత చేతగానిదా? మోడీ అంత చేతగాని వాడా? వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈరోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది.